మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే ఇక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటిదాకా చెప్పి చూశారు, వినకపోతే వదిలేశారు. కానీ పాలకుల ఓపికను అలుసుగా తీసుకుంటే వ్యవస్థలకే ముప్పని గ్రహించిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఏకంగా వార్ డిక్లేర్ చేసింది. అవును, ఏపీలో సీన్ మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్ చేశారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? పరిపాలనలో ఎందుకింత సడన్ చేంజ్ వచ్చింది? పాలకుల టార్గెట్ ఎవరు? సిస్టంలో జరగబోయే ఆ భారీ ప్రక్షాళన ఏంటి? వాచ్ ది స్టోరీ. మెతకదనం పాటించడం పరిపాలనలో కొన్నిసార్లు అవసరమే కావచ్చు. కానీ అదే ఎదుటివారికి అలుసుగా మారకూడదు. పాలకుల సహనానికి కూడా ఒక హద్దుంటుంది. పదే పదే తప్పులు దొర్లుతున్నా చూస్తూ ఊరుకుంటే అప్పటి వరకు ప్రభుత్వం సాధించిన ఘనతంతా బూడిదలో పోసిన పన్నీరే అన్న చందంగా మారుతుంది. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి, సమగ్ర అభివృద్ధి అనే లక్ష్యాలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో అది ప్రతిఫలించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమ వైఖరిని మార్చుకున్నారు. ఇప్పటివరకు ఉన్న మెతక వైఖరికి స్వస్తి పలికి ఇకపై పరిపాలనలో ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్ చేయడమే ఏకైక మార్గమని ఈ తాజా పరిణామాలు మనకు స్పష్టంగా సంకేతాలిస్తున్నాయి. అధికార యంత్రాంగం పనితీరులో వస్తున్న లోపాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పాలకుల ముందు ఒకలా తలూపడం, మీటింగులైపోయిన వెంటనే తిరిగి యథావిధిగా పాత పద్ధతుల్లోనే వ్యవహరించడం కొందరు అధికారుల తీరుగా మారింది. ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ క్రమంగా పలచనైపోతోందన్న వాస్తవం ఇప్పుడు పాలకులకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వ విధానాలు ఎంత అద్భుతంగా ఉన్నా వాటిని అమలు చేయాల్సిన క్షేత్రస్థాయి యంత్రాంగం సహకరించకపోతే ఆశించిన ఫలితాలు రావు. అందుకే వ్యవస్థల్లో సమూల ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తప్పుల్ని చూసి చూడనట్లు వదిలేస్తే అది అంతిమంగా ప్రభుత్వానికే చేటు తెస్తుందనే విశ్లేషణల నేపథ్యంలో అధికారులు, కింది స్థాయి సిబ్బంది పనితీరుపై నిఘా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ప్రభుత్వ సహనానికి గట్టి పరీక్షగా మారాయి. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పాల వ్యవహారం, అలాగే అమాయకుల ప్రాణాల్ని బలికొన్న టపాసుల గోదాముల్లోని అపశృతి సంఘటనలపై ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్ అయ్యారు. ఇవి కేవలం ప్రమాదాలు కావు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపానికి, వ్యవస్థల వైఫల్యానికి ఇవి ప్రత్యక్ష సంకేతాలిస్తున్నాయి. ప్రజా సంరక్షణకు పూర్తి అంకిత భావంతో పనిచేయాల్సిన వ్యవస్థలు పక్కదారి పట్టడంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఏమాత్రం రాజీపడినా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న ఉద్దేశంతో శాఖాపరమైన నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఒక బలమైన సందేశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వరుస సంఘటనలు అధికార యంత్రాంగం తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని వారిరువురూ లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు మాటలతో చెప్పి చూశామని, ఇకపై కేవలం యాక్షన్లోకి దిగాలని సీఎం, డిప్యూటీ సీఎంలో ఒక దృఢమైన నిర్ణయానికొచ్చినట్లు తాజాగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. చెప్పి చూశాం, ఇక ఉపేక్షించేది కుదరదు, ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్ అనే నినాదంతో ముందుకు వెళ్లబోతున్నారు. తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అది ఎంతటి వారైనా సరే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ అత్యున్నత స్థాయి భేటీ ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపినట్లు మనకర్థమవుతోంది. వ్యవస్థల్లోని లోపాలను ఆదిలోనే సరిదిద్దకపోతే మొక్కై వంగనిది మానై వంగునా అన్న చందంగా భవిష్యత్తులో వాటిని నియంత్రించడం అసాధ్యమవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించిన కూటమి ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కఠినమైన మార్గదర్శకాల్ని రూపొందిస్తోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరిస్తోంది.
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే కాకుండా ప్రజల ప్రాణాలు, భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనా వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చూశారు కదా, అధికారుల తీరుపై, సిస్టమ్ ఫెయిల్యూర్స్ పై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో. అయితే ఈ ప్రక్షాళన కేవలం సెక్రటేరియట్కో, కలెక్టరేట్కో మాత్రమే పరిమితం కాలేదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల పవిత్రతపైనే ఇప్పుడు కూటమి సర్కార్ ప్రధానంగా దృష్టి సారించింది. దేవుడితో ఆటలాడుకునే వారి భరతం పట్టేందుకు పవన్ కళ్యాణ్ వేసిన ఆ భారీ స్కెచ్ ఏంటి చూద్దాం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల నెయ్యి కల్తీ ఘటనకు ఇక శాశ్వత ముగింపు పలకాలని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. భక్తుల విశ్వాసాల్ని తీవ్రంగా దెబ్బతీసిన ఈ వ్యవహారంపై నిశానిశాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన ఏకసభ్య కమిషన్ ఇప్పటికే తిరుమలకు చేరుకొని తన విచారణ కార్యాచరణను ముమ్మరంగా ప్రారంభించింది. మరో 45 రోజుల్లో ఈ కమిషన్ ప్రభుత్వానికి తన సమగ్ర నివేదికను అందించనున్న నేపథ్యంలో అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి, బాధ్యులపై ఎలాంటి కొరడా జులపించబోతున్నారు అనే దానిపై పలు రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇది ఏపీ పరిపాలనలో ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మిగిలిపోతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణపై తీవ్ర దృష్టిని సారించిన నేపథ్యంలో తిరుమల వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం నెయ్యి కల్తీ ఘటనకే పరిమితం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే ఆలోచనపై ప్రభుత్వం దృష్టి సారించింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అపవిత్రతకు తావు లేకుండా ధార్మిక వ్యవస్థల్ని రాజకీయాలకు అతీతంగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు నిర్ణయించారు. టీటీడీ ప్రక్షాళన ద్వారా మొత్తం దేవాదాయ శాఖలో ఒక కొత్త ఒరవడిని సృష్టించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. తిరుమల ప్రక్షాళనతో పాటు దేవాదాయ శాఖలో సమూల మార్పులకు ప్రభుత్వం పక్కా ప్లాన్తోనే ముందుకు వెళుతోంది. సరే, ఇదంతా ఒకెత్తైతే రాజకీయంగా ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేసే వ్యూహం మరో ఎత్తు. అభివృద్ధిపై విమర్శలు చేయలేక నేరుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్న విపక్షాలపై, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతోంది? డబుల్ ఇంజన్ సర్కార్ నెక్స్ట్ మూవ్ ఏంటి? కంటిన్యూ స్టోరీలో చూద్దాం. ఈ పరిపాలనాపరమైన నిర్ణయాలతో పాటు రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసేందుకు ప్రతిపక్ష వైసీపీకి అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతుండడం గమనార్హం. విధానపరమైన లోపాల్ని ఎత్తిచూపడంలో విఫలమవుతున్న ప్రత్యర్థులు క్రమంగా దిగజారి కీలక వ్యక్తుల పర్సనల్ అంశాలపై, వ్యక్తిగత విమర్శలపై ఫోకస్ పెట్టడం ప్రారంభించారు. ఈ పరిణామాల్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరువురూ తమ ఏకాంత చర్చల్లో ఒక కీలక అంశంగా ప్రస్తావించుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల వ్యక్తిగత దాడుల్ని ఎలా తిప్పికొట్టాలి, రాజకీయ విమర్శలకు పరిపాలన ద్వారానే ఎలా సమాధానం చెప్పాలి అనే కోణంలో వారు వ్యూహరచన చేస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో విపక్ష వైసీపీ ఇదే వేదికగా ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఇరువురి నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తప్పుడు వార్తల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల్లోకి సరైన సమాచారాన్ని తీసుకెళ్లేలా ఒక బలమైన కౌంటర్ నెరేటివ్ ఎలా సెట్ చేయాలి అనే అంశంపై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అబద్ధం 10 సార్లు చెబితే నిజమవుతోందనే భ్రమలో ఉన్నవారికి వాస్తవాల్ని సూటిగా చెప్పడం ద్వారానే చెక్ పెట్టగలమని పాలకులకు అర్థమవుతోంది.
ఇందుకోసం సాంకేతిక నిపుణులతో పాటు లీగల్ సెల్ని కూడా మరింత బలోపేతం చేసి సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి చట్టపరంగానే సరైన గుణపాఠం చెప్పాలని, అసత్యాల్ని వేళ్లతో సహా పెకిలించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు పాలిటిక్స్, అటు గవర్నమెంట్ రెండిటి పరంగా ఇకపై దూకుడు మరింత పెంచాలని తాజా భేటీలో నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారంతో తెలుస్తోంది. ఒకవైపు పరిపాలనలో పారదర్శకతను పెంచుతూనే మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టేలా ఈ డబుల్ ఇంజిన్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఏమాత్రం ఉపేక్షించినా అది బలహీనతగా ముద్రపడే ప్రమాదం ఉందని భావించిన నాయకత్వం ఫుల్ యాక్షన్ మోడ్లోకి వెళ్లడమే శరణ్యమని నిర్ధారించుకుంది. అధికారులైనా నాయకులైనా చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి పంపనున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపేలా రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలు ఉండబోతున్నాయని ఈ కీలక పరిణామాలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. సమస్యల పరిష్కారం, ప్రత్యర్థుల విమర్శల్ని తిప్పికొట్టడంతో పాటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పాజిటివ్ అంశాలపై కూడా ప్రభుత్వ పెద్దలు అంతే స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీల అమలును మరింత వేగవంతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం పనుల్ని పరుగులు పెట్టించడం, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ పెట్టుబడుల ఆకర్షణ లాంటి అభివృద్ధి అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనే బ్లూ ప్రింట్పై కూడా సుదీర్ఘంగా చర్చించుకున్నారు. నెగటివ్ శక్తుల్ని అణిచివేస్తూనే పాజిటివ్ ఎజెండాతో ప్రజల మన్ననలు పొందేలా సమగ్రమైన పాలన అందించడమే లక్ష్యంగా అడుగులు వేయడం ఇప్పుడు మేధావి వర్గాల్లో సైతం ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. ఏపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో నిలబడుంది. సహనమనేది ఒక ఆభరణమే అయినా పరిపాలనలో అది పదే పదే శృతిమించితే అనర్థాలకు దారితీస్తుందన్న వాస్తవాన్ని పాలకుల ద్వయం గ్రహించింది. అందుకే కింది స్థాయి అధికారులు మొదలుకొని విధానాల అమలు, దుష్ప్రచారం వరకు అన్ని అడ్డంకుల్ని ఛేదించుకుని వెళ్లేందుకు ఉపేక్షించేది కుదరదు. ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్ అనే బలమైన అస్త్రంతో రంగంలోకి దిగింది. తప్పుల్ని సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు సమాయత్తమైంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిపాలనను ఏ విధంగా మార్చివేయబోతోంది అన్నది మరింత ఆసక్తికరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం పొలిటికల్ వార్నింగ్ కాదు, పక్కా యాక్షన్ ప్లాన్. మొన్నటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. పాలకుల మంచితనాన్ని పరీక్షించిన వాళ్లకు, వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూసిన వాళ్లకు ఇక చెక్ పడినట్లే. ఒకవైపు పరిపాలనలో పారదర్శకతను పాటిస్తూనే అమరావతి లాంటి అభివృద్ధి విత్తనాలు నాటుతున్న కూటమి సర్కార్ అదే సమయంలో నెగటివ్ శక్తులను వేళ్లతో సహా పెకిలించేందుకు సిద్ధమైంది. మరి ఈ ఫుల్ యాక్షన్ మోడ్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను, రాజకీయ ముఖచిత్రాన్ని ఏ స్థాయిలో మార్చబోతుందో వేచి చూడాలి.